కుండలిని జాగృతి కలగనంత వరకే నువ్వు సాధన చేస్తావు. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. కుండలిని జాగృతి గనక కదిలిందా నో సాధన. అబ్బాయి నీ ద్వారా సాధన జరగదు. మరి ఏం చేస్తుంది? ఏం జరుగుతుంది? అమ్మ సాధన చేస్తుంది. ఇక నువ్వు గమనించడమే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇన్నర్ వరల్డ్. కుండలిని శక్తి ప్రధానంగా మీకు 5 రకాలుగా గమనం ఉంటుంది. ఒకటి విహంగమ మార్గం, 2 సర్ప గమనం. సర్ప మార్గం అంటే ఏంటి అంటే, పాము చూడండి, పాము తిన్నగా స్ట్రైట్గా వెళ్ళదు. మీరు గమనిస్తే పాము తిన్నగా వెళ్ళదు. అది చూడండి, ఇట్లా వెళ్తూ ఇలా తిరుగుతుంది, మరి ఇలా తిరుగుతుంది. అంటే వంపులు తిరుగుతుంటుంది చూడండి పాము గమనంలోన. నాకు కుండలిని జాగ్రత్త కలిగినప్పుడు మీరు గమనించండి, నేను ట్రాన్స్లోకి వెళ్తున్నప్పుడు ఈ 2 ఉంటాయి మీకు. ఇట్లా ఇలా అంటుంటాను చూడండి. అంటే అర్థం తెలుసా? ఫ్లయింగ్, అది లోపలికి వెళ్ళిపోతున్నాను అర్థం అనమాట. ఫస్ట్ టైం నాకు కుండలిని జాగృతి కలిగినప్పుడు ఫస్ట్ టైం ఎట్లా పరిగెత్తింది ఎనర్జీ, ప్రాణశక్తి అంటే విహంగమ మార్గం. విహంగమ మార్గం అంటే ఏమిటిది? చూడండి, పక్షి అలా ఫ్లై అవుతుంది చూడండి. ఆ ఫ్లై అయినప్పుడు దానికి బ్రేక్స్ ఉండవు, అలా ఫ్లై అయిపోతుంది. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా నాకు అదే ఉంటుంది కుండలిని విషయంలో. ఎప్పుడైనా సరే కుండలిని జాగృతి కలిగిందంటే నాకు ప్రధానంగా 2 కలుగుతాయి: విహంగమ గమనం, సర్పగమనం. ఈ 2 ఎక్కువ జరుగుతాయి నాకు. విహంగమం అంటే ఏం తెలుసునా? ఇలాగా పక్షి వెళ్ళడం. చూడండి, ఫ్లైట్ ఇప్పుడు ఎగురుతున్నప్పుడు కంటే కూడా ల్యాండ్ అవుతున్నప్పుడే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను. ఏంటంటే ఆ ల్యాండ్ అవుతున్నప్పుడు ఆ ఫ్లైట్ పర్సన్ ఎవరైతే నడుపుతారో పైలట్, దాన్ని ఒక తిప్పులు తిప్పుతుంటాడు. ఇట్లా ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా పైకి లేచి మళ్ళీ ఇట్లా దిగుతూ ఉంటాడు. మీరు గమనించండి అది. అంటే అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆశ్చర్యపోయినా నేను. ఏదైతే లోపల చూశానో కుండలిని శక్తి ప్రయాణం, అదే ఫ్లైట్ చేస్తూ ఉంది. విహంగమ మార్గము అంటే కనీసము ఇంక చక్రం దాటుతుంది, ఈ చక్రం దాటింది, ఈ చక్రం దాటింది అని ఛాన్స్ కూడా ఉండదు. అక్కడ పరుగులు తీస్తుంది అమ్మ. చెప్పాం కదా మీకు, ఫ్లై అంతే, ఇంకా జని వెళ్ళిపోతుంది. దాన్ని విహంగమ మార్గం అంటారు. నేను చెప్పాను మీకు, నిమిషం కాదు, 1/2 నిమిషంలో సమాధిలోకి వెళ్ళిపోయేవాడిని నేను. ఎందుకో తెలుసునా? విహంగమ మార్గం. ట్రైన్లో కూర్చొని అట్లా పోతూ ఉంటే ఆ ట్రైన్ యొక్క తాకిడికి, ఆ ఊపు కూడా నా కుండలిని జాగ్రత్త కలిగి లోపలికి వెళ్ళిపోయేవాడిని. చూసారా? విహంగమ మార్గం అంటారు దాన్ని. ఇప్పుడు ఫ్లై అవుతుంది. ఫ్లై అయినప్పుడు టార్గెట్ ఏమిటిది అన్నప్పుడు సహస్రారం అనుకోండి, వాడు సమాధిలోకి పోతాడు. అట్లా కాకుండా అనాహతలోకి వెళ్ళి కొట్టేసింది, ఇంకా అంతే, ఆ మత్తులో పడిపోతాడు. కాబట్టి మొదటిది ఏది? విహంగమ గమనం, 2వది సర్పగమనం, 3వది మాండూక గమనం. మాండూకం అంటే కప్ప. ఆశ్చర్యం, ఇదంతా చూశా నేను. చూడండి, కప్ప అది నడవదు. అది కప్ప ఏం చేస్తుందంటే అట్లా జంప్ చేస్తుంది. ఆశ్చర్యం, చాలాసార్లు గమనించాను నేను. అంటే మూలాధారంలో అమ్మ స్టార్ట్ అవుతుంది, స్వాధిష్టానంకి వచ్చి ఏం చేస్తుంది తెలిసిన అమ్మ అట్లా జంప్ చేస్తుంది. అట్లా జంప్ చేసినప్పుడు వెళ్ళి మణిపూరకంలో పడతాం. ఆ పడగానే మళ్ళీ ఒక మూమెంట్ వచ్చి మళ్ళీ జంపు. అంటే కప్ప ఎగిరి 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 ఎట్లయితే రోడ్డు దాటుతుందో,
దాన్ని మాండూక గమనం అంటారు. ఇది కళ్ళారా చూశాను నేను, శక్తి ఎట్లా మాండూకం చేస్తుందో. మనకు చూడండి, సైకిల్ పంపు కొట్టేటప్పుడు ఇట్లా పైపు ఇట్లా కొట్టినప్పుడు ఆ పంపు ఏం చేస్తుంది, ఇట్లా అంటుంది, ఉబ్బుతుంది. అట్లా మన బాడీలో అది తెలుస్తుంది, అది ఆ ప్రతిస్పందన తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది. ఇక 4వ గమనం ఏమిటిది అంటే మర్కట గమనం. అంటే చెట్టు చూడండి, ఒక చెట్టు పైన ఒక కోతి ఉంటుంది. ఆ కోతి ఏం చేస్తుందంటే ఇంకో చెట్టుకి ఇట్లా ఎగురుతుంది. ఈ గమనం మాత్రం నాకు కలగలేదు. ఉన్న విషయం చెప్పాలి, 5 గమనాలలో 4 గమనాలు చూశాను నేను. మర్కట గమనం నాకు కలగలే. ఇక 5వ గమనం ఏంటంటే పిపీలికా గమనం. అంటే చీమ చూడండి పోతుంటుంది, చిన్నగా చాలా స్లో మూమెంట్ ఉంటుంది కుండలిని. దాన్ని పిపీలికా గమనం అంటారు. ఎవరైనా చదువుకొని సాధన చేస్తారు, కానీ నా లైఫ్ ఎట్లుందంటే అనుభవించి నేను చదువుకున్నాను. అది తమాషా. అంటే ఈ గమనాలలోన 4 గమనాలు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు కాదు, ఎన్నోసార్లు. ఎందుకంటే 1995లో కలిగింది ఫస్ట్ టైం. ఇప్పుడు ఎంత 24 వచ్చాము. మరి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 24 + 5 29 ఇయర్స్ అయింది. మరి ఎన్ని అనుభవాలు ఉంటాయి నాకు, ఎన్నిసార్లు నాకు కలిగి ఉంటుంది? కోకొల్లలు.